Hi guys, welcome to Subhash Movie Reviews YouTube review channel. Happy Independence to all subscribers and viewers. Here is the non-spoiler review of the film Magadha Telugu movie review and rating acted by Kamakshi Bhaskarla, Shravan Reddy and other actors etc. ఆల్రెడీ విశ్వనాథ్ అండ్ సన్స్ మొకటం మూవీ రివ్యూస్ ఇచ్చాను, చెక్ చేయండి. ఇంకా ఈ మూవీ వచ్చేసి ఎంఎస్ రాజు అని ఒక్కడు వర్షము నువ్వు వస్తానంటే నేను వద్దంటాను దేవి అనే మూవీస్కి ప్రొడ్యూసర్గా పనిచేసి తూనీగా అండ్ డర్టీ అరియో అనే మూవీస్కి డైరెక్షన్ కూడా చేశారు. అతని డైరెక్షన్లో వచ్చిన సినిమాయే అగధ. ఇంకా ఈ మూవీ నిన్న వచ్చింది. నిన్న మొకటం అండ్ విశ్వనాథ్ అండ్ సన్స్ చూడడం కుదరలేదు. ఇంకా ఈరోజు ఈ హర్రర్ మిస్టరీ థ్రిల్లర్ అనే కాన్సెప్ట్తో వచ్చింది. ఇంకా చూసిన తర్వాత ఈరోజు నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు ఆల్రెడీ విశ్వనాథ్ అండ్ సన్స్ మొకటం రివ్యూస్ ఇచ్చాను, ఇంకా చాలా రివ్యూస్ ఇచ్చాను. నా కంటెంట్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. మూవీ ఎలా అనిపించింది, స్టోరీ ప్లాట్ ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను, కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే అగధ అని ఒక ఆత్మ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఒక ఫ్యామిలీ. ఇంకా ఫ్యామిలీని కాపాడడానికి ఒక అమ్మవారి అంశ అయిన ఒక ఆడ మనిషి తన శక్తులతో ఎలాగా ఆత్మని బంధించింది, తర్వాత ఏమైందనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఈ మూవీ ఎలా అనిపించింది అనే విషయానికంటే ముందు ఒక చిన్న విషయం చెప్పాలి. ఈ మూవీ హర్రర్ మిస్టరీ థ్రిల్లర్ అన్నారు, కానీ హర్రర్ అనేది చాలా తక్కువ చోట్లే ఉంది. ఉన్నది తక్కువ చోట్ల అయినా కూడా కొద్దిగానే భయపెట్టింది ఆ కొన్ని ప్లేసెస్లో ఉన్నా కూడా. ఇంకా ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అనేది మాత్రం ఒక మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తాను. ఆ పాయింట్లో చెప్తే ఫస్ట్ హాఫ్ డీసెంట్ అండి, సెకండ్ హాఫ్ ఎక్సలెంట్ అనిపించింది. హర్రర్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే నచ్చకపోవచ్చు ఈ సినిమా. హర్రర్ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ వద్దు ఈ సినిమా చూడాలనుకునే వాళ్ళు. ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ గురించి సింపుల్గా మాట్లాడుకుందాము. కామాక్షి భాస్కర్ల మగాదేవి అనే క్యారెక్టర్లో చాలా అంటే చాలా అద్భుతంగా చేశారు. ఇంకా శ్రవణ్ రెడ్డి అనే యాక్టర్ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా చేశారు. ఇంకా ఉల్కా గుప్తా అనే ఒక యాక్టర్ ఉంటారు, ఈ యాక్టర్ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు ఆమెకి ఇచ్చిన క్యారెక్టర్లో. ఇంకా జోవిక విజయ్ కుమార్ అని ఈవిడ యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. కొన్ని చోట్ల భయం వేసింది ఈవిడ యాక్టింగ్ చూస్తే. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ రాకేష్ వెంకటాపురం అని మ్యూజిక్ చాలా అద్భుతంగా కొట్టారు. సెకండ్ హాఫ్లో కొన్ని చోట్ల అయితే భయం వేసేలా ఉంది. ఇంకా ఎంఎస్ రాజు గారి డైరెక్షన్ విషయానికి కనుక వస్తే భయపెట్టే కాన్సెప్ట్లో కాకుండా మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ వైజ్ ఫస్ట్ హాఫ్ డీసెంట్, సెకండ్ హాఫ్ ఎక్సలెంట్ అనిపించింది నాకైతే. ఇంకా ఈ మూవీ చేసి మైనస్ పాయింట్స్ విషయానికి కనుక వస్తే ఇది ఒక హర్రర్ థ్రిల్లర్ అన్నారు. హర్రర్ సీన్స్ చాలా తక్కువే ఉన్నాయి, కానీ ఆ ఉన్న తక్కువ కూడా లైట్గానే భయపెట్టింది, ఎక్కువ భయపెట్టలేదు. ఇదే బిగ్గెస్ట్ మైనస్ పాయింట్. ఇంకా ఈ మూవీ వచ్చేసి మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ బాగానే ఉన్నా కూడా ఫస్ట్ హాఫ్ చాలా డ్రాగ్ అనిపించింది, ఇది రెండో మైనస్ పాయింట్. ఇంకా సినిమా వచ్చేసి ఫస్ట్ హాఫ్ చాలా రొటీన్గా అనిపించింది, ఫస్ట్ 40 to 45 minutes, ఇది మూడో మైనస్ పాయింట్. ఇంకా ఫైనల్గా రేటింగ్ వచ్చేసి 4.2 రేటింగ్ అయితే వచ్చి అనిపించింది. ఇంకా నా ఒపీనియన్ మాత్రమే. ఈ మూవీ ఎంతమంది చూసుంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారని కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై బాయ్.